నిస్సి జయధ్వజం యేసు రక్తమే మా విజయం. నిస్సి జయధ్వజం యేసు రక్తమే మా విజయం. యెహోవా నిస్సి జయధ్వజం యేసు రక్తమే మా విజయం. జయం జయం యేసు రక్తం జయం. ఎవరిని ఆశీర్వదించాలనుకున్నాడంట? ఒకళ్ళని ఆశీర్వదించాలనుకున్నాడంట. తప్పు. ఆశీర్వదించాలనుకుని పెద్దోడిని పిలిచి, నానా మంచి వేటని ఏదోటి వేటాడి మాంసం వండించి కూర నాకు తెచ్చిపెట్టరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈయన గారు వెళ్ళి అవి పట్టుకొచ్చే లోపే వాళ్ళమ్మ చిన్న స్వార్థం చూపించి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే మోసం చేసి యాసావుకు రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబుకు మళ్ళించే ప్రయత్నం చేసి వాడిని తీసుకెళ్ళి చర్మం కప్పి కూర వండి భోజనం పెట్టించి చిన్న కొడుకును ఆశీర్వదింప చేసుకుంది తల్లి. తండ్రి కూడా ఆశీర్వదించేశాడు. ఆ తర్వాత ఇస్సాకు అక్కడి నుంచి పారిపోయి, యాకోబు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఒక గొప్ప అన్యాయం జరిగింది. ఎవరినైనా మీరు ఆశీర్వదించారనుకో, వాళ్ళు బాగుండడం మీ కళ్ళతో చూడాలనుకుంటారు అనుకోరా? కానీ యాకోబుని అదే చూడడం ఆమె ఎవరో రెబ్కా మళ్ళీ యాకోబుని చూడలేదు. మళ్ళీ తన కళ్ళుతో తన కొడుకుని చూసుకోలేదు, తన కోడల్ని చూసుకోలేదు, తనకు పుట్టిన మనవల్ని చూసుకోలేదు. చూసారా ఆమె చేసిన తప్పుకి ఆమె ఎలాంటి శిక్ష అనుభవించిందో? మోసం చేయకూడదు, మోసకారి పానం చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు సార్, మోసం చేసి ఆస్తులు రాయించుకుంటూ ఉంటారు. మోసం, చాలా మోసం అన్నది. మోసం చేసి ఆస్తి రాయించుకోవడం, వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వడం, దానికి వడ్డీలు కట్టడం, దానికి కూడా వడ్డీలు కట్టడం, ఇవన్నీ చేసి ఏం చేస్తారు తెలుసా? చివరాఖరికి ఇప్పటికి ఇన్ని లక్షలైనవి. మరి ఏం చేద్దాం? నీ డబ్బులు నువ్వు తీసుకోవడం న్యాయమే, కానీ దేని మీద దృష్టి ఉంటుంది వీళ్ళకి? ఆ స్థలం మీద దృష్టి ఉంటుంది. అది ఎలాగోలాగా రాయించుకోవాలి. ఆ ప్రయత్నంలో ఏం చేస్తా ఉంటాడండి? 3 రూపాయలు వడ్డీ 4 రూపాయలు అయిపోద్ది, 4 రూపాయలు వడ్డీ 5 రూపాయలు అయిపోతుంది. వడ్డీలు మార్చి జిమ్మిరి చేసి మొత్తానికి దాన్ని పెద్ద వడ్డీగా మార్చి, నీకు 2 ఇచ్చాను, ఇంకో 2 వడ్డీ అయింది, మొత్తం వెరసి 4 అయింది. మరి ఏంటి, నాకు అర్జెంట్ కావాలి, నేను ఒక స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాను. ఏం కొనుక్కోవాలనుకుంటున్నాను? నేను ఒక స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాను, కానీ నాకు ఆ స్థలం రాయించి పెట్టవా అంటాడు. వీళ్ళంటారు అలా కదండి, ఇప్పుడు నేను ఎలా తెచ్చిచ్చేది, మరి నేనేం చేసేది? నాకు మంచి అవకాశం వచ్చింది. అప్పుడు వీళ్ళేమంటారంటే, అయితే మా స్థలమే రాసుకోవచ్చుగా, అసలు నా మనసే ఇదిగా, మా స్థలమే రాసుకోవచ్చుగా అంటే నా మనసే ఇదిగా, మరి నేను ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఇవ్వగలను మీకు? సరే తర్వాత ఇద్దిగానిలే, ముందు నువ్వు స్థలం రాయించుకో, నేను ఇంకో 1,00,000 మాత్రమే నీకు ఇస్తాను. మోసం చేస్తారు. మీరు ఎవరి దగ్గర
డబ్బులు ఇచ్చి ఏది రాయించుకోవద్దు. నేను దయచేసి ఈ మాట చెప్తున్నాను. మీరు డబ్బులు ఇచ్చి అప్పిచ్చి ఎవరి దగ్గర ఏది రాయించుకోవద్దు. అది మీకు ఆశీర్వాదం కాదు, అది మీకు మంచిది కాదు, అది మీకు దీవెన కాదు. అలా చేయడం వల్ల మీరు కొనుక్కోవచ్చు, ఎవరి దగ్గరైనా ఎవరైనా కొనుక్కోవచ్చు, కానీ ఇలా మాత్రం ఎవరు రాయించుకోకూడదు. అలా చేయొద్దు. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మోసం చేస్తూ ఉంటారు. ఏం చేసింది ఆవిడ మోసం? ఇస్సాకును తప్పించి యాకోబుని లైన్లో పెట్టింది. కానీ యాకోబు గారు వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలేదు. ఆయనేమో పిల్ల 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 అనుకుంటే ఆ పిల్ల వెనకాల తిరిగాడు. తెల్లగా ఉందేమో తెలియదు కానీ ఆ పిల్ల వెనకాల తిరిగాడు. నేను అనుకుంటాను చక్కగా రాహేల్ చేసుకున్నాడు కాబట్టి గమ్ముగా వచ్చుంటే ఏ సమస్య వచ్చిండేది కాదు, తెలుసా? గమ్ముగా ఏ సమస్య వచ్చేది కాదు. కానీ ఈయన గారు చేసిన పొరపాట్లు ఏంటి తెలుసా అండి? ఆవిడ కోసం ఎదురు చూసి 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 ముసలోడు అయిపోయి తెల్లంటికలు వస్తున్నాయంటే, బావా తెల్లంటికలు వస్తున్నాయి ఏంటంటే, ఆవేంటి 14 ఏళ్ళు చేసిన తర్వాత అంటాడు. నువ్వు ఏ ఆశీర్వాదం కళ్ళతో చూడాలనుకున్నావు, ఆశీర్వాదం కళ్ళతో చూడలేకపోయి. అలా చేయకూడదు, అలా చేయకూడదు. మంచి జరగదు, మంచిగా ఉండదు, దీవెనకరమైన పరిస్థితి రాదు. అవును. అయితే ఈమెను పంపించేసింది. వెళ్ళి ఈ ఆమె వెనకాల తిరిగి పాపం 20 ఏళ్ళు ఉండిపోయాడు అక్కడ. తిరిగి వచ్చేటప్పటికి ఏమీ లేదు. కొడుకు ఆశీర్వదించబడాలనుకుంది కానీ తప్పుగా ఆశీర్వదించబడాలనుకుంది కాబట్టి తనకు పాపం ఆ ధన్యత దక్కలేదు. అది మీరు వాక్యంలోచే చూడొచ్చు. అయితే యాకోబుని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యాకోబు తప్పు చేసి మోసం చేసి యాకోబు సంపాదించుకున్న ఆశీర్వాదాలతో వెళ్ళిపోయి ఆ ఇంట్లో కొలువు చేశాడు 14 సంవత్సరాలు. కొలువు చేసిన తర్వాత అతనికి ఒకరోజు విరక్తి వచ్చిందంట, బాధ వచ్చిందంట. చచ్చా, ఇంత కష్టపడ్డానో, ఇంత ప్రయాసపడ్డానో, ఇంత భారం, ఇంత కన్నీరు, ఇంత దుఃఖం నేనేం సంపాదించుకున్నాను? మా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోదామని చెప్పి అప్పుడు తన మనసు మార్చుకొని వెళ్ళిపోవడానికి తన ప్రయత్నం చేశాడంట. ప్రయత్నం చేసినప్పుడు యాకోబు వెళ్ళేటప్పటికి లాబాను యొక్క సంపద తక్కువంట. లాబాను యొక్క సంపద చాలా తక్కువట. యాకోబు వెళ్ళిన రోజు నుంచినట ఆశీర్వదించబడిందట. యాకోబు వెళ్ళి అంటే ఒక మనిషిని బట్టి ఇలాంటివి జరుగుతాయా అంటే బైబిల్లో ఆ వాక్యం మనకు స్పష్టంగా కనబడుతుంది. జరగవు అని ఎలా చెప్పగలం? ఒక మనిషిని బట్టి ఒక ఇల్లు ఆశీర్వదించబడుతుందా అని అడిగితే ఇక్కడ ఒక స్పష్టమైన ఆధారం కనబడుతుంది మనకి. ఒక స్పష్టమైన విషయం కనబడుతుంది. ఇక్కడ చదివితే వాక్యంలో ఏమనుందంటే, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. ఒక మనిషి మీద దేవుని కనుదృష్టి ఉందా? ఉంది. ఒక మనుష్యుడు దేవుని కనుచూపుల నీడలో ఉన్నాడా? ఉన్నాడు. ఒక మనిషి అవిధేయుడు, ఒక రకంగా చెప్పాలంటే మోసగాడు, అలాంటి వాడి మీద దేవుని కనుదృష్టి నిలిచే ఉందంట. ఒక మనుష్యుని మీద దేవుని కనుదృష్టి ఉందంట. ఒక మనుష్యుని మీద దేవుని కనుదృష్టి ఉందంట. అతడు అక్కడికి వెళ్ళేటప్పటికి తన ఆస్తి కొంచెమే. హల్లెలూయా. అతడు అక్కడికి వెళ్ళేటప్పటికి తన ఆస్తి కొంచెమే, ఇప్పుడు బహుగా అభివృద్ధి చెందింది. ఎవరు వెళ్ళక ముందు? స్తోత్రం.
నేను అనండి ఒకసారి. నేను అనండి ఒకసారి. ఎందుకు నేను అంటున్నాను మీకు తెలీదు. నేను అనండి. నేను చెయ్యొత్తానండి. నన్ను బట్టే నా ఇల్లు ఆశీర్వదించబడింది. ఏం బాగా అతిశయం ఏం కాదు ఇది. నిన్ను బట్టే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఏమండి, ఇంట్లో ఒక్కడ అంటే నిన్ను బట్టి నీ ఇల్లు ఆశీర్వదించే ఒక్కడ ఆశీర్వాదం అనుకోండి ఒకలాగా ఉంటుంది. మిమ్మల్ని బట్టే ఈ ఇల్లు ఆశీర్వదించబడింది అనుకోండి, ఏమవుతుంది సార్? నిండి పొంగి పొర్లిపోతాయి. అబ్బా, నిన్ను బట్టే ఆ ఇల్లు అలా ఉంటే, ఇల్లందరి మీద ఉన్న వాళ్ళ మీద దేవుని కనుదృష్టి ఉంటే, ఆ ఇల్లులో ఉన్న ఆశీర్వాదాలు నిండి పొంగి పొర్లిపోతాయి. ఆదికాండం అదే చెప్తుంది. ఒక్కసారి ఆదికాండం చూద్దాం. ఈయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఏ పాటివాడు అని అడుగుతున్నాడు కదా. ఆయన గురించి, ఏ యాకోబు గురించి అయితే మనం చూస్తున్నామో, ఏ యాకోబు గురించి అయితే మనం చెప్పుకున్నామో, ఆ యాకోబుని గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని వచనాలు మనం చూద్దాం. 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం 25వ వాక్యం చదువుదాం. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయుము, నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నీ కటాక్షం. ఆ ఇంటికి అతను ఆస్తితో రాలేదు, ఆ ఇంటికి సమృద్ధితో రాలేదు. ఒక్కడిగా కర్ర పట్టుకుని వచ్చానని చెప్పి తనే సాక్ష్యం చెప్పాడు. ఒంటి కర్రతో నేను యోర్దాను దాటి తిని అంటాడు తన సాక్ష్యంలో. ఒక కర్రతో వెళ్ళాడు ఆ ఇంటికి. డబ్బులతో వెళ్ళలేదు, ఆస్తితో వెళ్ళలేదు, బంగారంతో వెళ్ళలేదు, 10 మంది పనోళ్ళను కూడా తీసుకొని వెళ్ళలేదు. ఒక్కడిగా ఒంటిగా చేతి కర్రతో వెళ్ళాడు. కానీ లాబాను అతనితో ఏమన్నాడు సార్? నీ కటాక్షము, ఎస్, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. ఏం చూసి తెలుసుకున్నాడంట? శకునము చూసి తెలుసుకున్నాడంట. వాళ్ళకి రకరకాల శకునాలు ఉండేవి. ఇప్పుడు కూడా మనం అలాంటి శకునాలు కూడా కొన్ని చూస్తూ ఉంటామండి, అంటూ ఉంటాండి. ఏంటి అలాంటి శకునాలు చూస్తూ ఉంటారు. ఏం తెలుసండి? రకరకాల శకునాలు. వాళ్ళకి కొన్ని రకాలైన అంకెలతో కూడిన ఒక మన లూడి పిక్క ఉంటుంది కదా సార్, అలాంటిది ఒకటి ఉండేది అన్నమాట. దాంట్లో కొన్ని రకాల కోడ్స్, ఈ నెంబర్ వస్తే ఇది, ఈ నెంబర్ వస్తే ఇది, ఈ నెంబర్ వస్తే ఇది. ఈ ఎవడా అదృష్టవంతుడని పిక్కలేసి చూశారు వీళ్ళు. అవి యథార్థాలు కాదు, కానీ వేస్తుంటే మొత్తం అందరూ అంట గుడి దగ్గర ముష్టి ఎత్తుకునే రకం అంట. ఎవరో లాభాన్ని ఫ్యామిలీ బయోడేటాని ఎతికితే ఇంటికాడ ముష్టి ఎత్తుకునే బ్యాచ్ వెళ్ళు. ఇంటికాడ కాదు, గుడి దగ్గర ముష్టి ఎత్తుకునే బ్యాచ్. ఇదేంటి మీ నెంబర్స్ చూస్తుంటే గుడి దగ్గర మెట్ల దగ్గర అడుక్కుంటూ ఉండాలి అంటే, మా పెద్దోడు పుట్టిన కాడి నుంచి బాగుంది యాదవని అయితే ఆడు గుడి దగ్గర మెట్ల దగ్గర కింద స్థానంలో కూర్చుంటాడట. ఆడి జాతం ఇంకా దరిద్రంగా ఉంది అంటే, మా చిన్నోడు సూపర్, ఆడు కొంచెం ఎత్తుమేళ్ళు ఉంటాయి ఆడికి, ఆ ఎత్తుమేళ్లే బాగుంది అనుకుని ఆడి ఎత్తుమేళ్ళు చూస్తే ఆడు ఇంకా నిష్ట దరిద్రుడట. మా పుసుకులు కళ్ళుది ఉంది, ఈ దశ అంతా దాందేమో అంటారు కొంతమంది. తింగరోళ్ళు ఏదో లోపం ఉంటే ఆ లోపమే అదృష్టం అంటూ ఉంటారండి. లోపాలకి పెద్ద విషయం ఏం కాదు, అదే అదృష్టం అని చెప్పేసి ఆ కళ్ళజబ్బున్న దానికి అయితే అది ఇంకా నికృష్టవుతుంది, అది ఇంకా దరిద్రం కొడుతుంది అని అన్నట. ఇలా ఎవరి జాతకం చూసినా అందరిది కుష్టి జాతకాలేనంట. అలాగని ఇప్పుడు మీ జాతకం తీయకండి, బీరువాలని దులిపి. నాది పొబ్బ నక్షత్రమా, శ్రావణ నక్షత్రమా, లేకపోతే చిత్తకార్తె నక్షత్రమా, అష్టకార్తె నక్షత్రమా అని చెప్పి తీమాకండి. ఈ మధ్య ఎవరైనా పెళ్ళిసూపులు ఫోటో పంపుతూ ఉంటారు నాకు. ఏదో వాళ్ళ సద్దా వాళ్ళదే పంపుతారు, పాస్టర్ గారు ఫోటో పంపేస్తున్నామండి అంటారు. ఏదో నా దగ్గర 16 సంబంధాలు అన్నట్టు. మీలోకి ఎంతమంది పెళ్ళిళ్ళు అయినాయో పెళ్ళిళ్ళు అవ్వలో చాలామంది నాకు తెలీదు. కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే మనకు తెలిసే. వాళ్ళు పంపుతూ మొత్తం నక్షత్రం ఎందుకు మనకి పెళ్ళికి, ఆడి బయోడేటా అని ఎందుకు అంటాం?
ఆ పిల్లకంటే ఆడు పెద్దోడు ఉండాలి కదా కనీసం. తీరా తీసుకొచ్చి పెళ్లి చేసిన తర్వాత పిల్లకంటే పిల్లోడు చిన్నోడు అనుకోండి, 3 సంవత్సరాలు. ఆ పిల్ల ఎక్కడ కొట్టేద్దామని భయమేసి ఒక గుప్పుడు పెద్దోడు ఉంటే ఒక గొడవ ఉండదని చెప్పి బయోడేటా అడుగుతాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? నక్షత్రం, ఏ టైంలో పుట్టారో, ఎక్కడ పుట్టారో, పుట్టినప్పుడు ఏమన్నా చచ్చిపోయారా, అవన్నీ కూడా రాసి పంపిస్తున్నారండి. ఎవరిని అడిగితే మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడండి అంటే, మా అబ్బాయి రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు పుట్టాడంట. రాజీవ్ గాంధీ ఎప్పుడు చచ్చిపోయాడు? వాళ్ళ అబ్బాయి ఎప్పుడు పుట్టాడంట? రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు పుట్టాడంట. ఒక్కొక్కరు అంటారు ఎన్టీ రామారావు చచ్చిపోయినప్పుడు మా అబ్బాయి పుట్టాడండి అన్నాడు. ఎన్టీ రామారావు చచ్చిపోయినప్పుడు మీ అబ్బాయి పుట్టాడా? మీ అబ్బాయి పుట్టినప్పుడు డేట్ లేదా? ఎన్టీ రామారావు పుట్టినప్పుడు చచ్చిపోయాడు. ఇలా చెప్తూ ఉంటారు. వీళ్ళు జాతకంలో ఆ డేట్లు కూడా రాస్తున్నారండి. ఎన్టీ రామారావు చచ్చిపోయినప్పుడు మా పిల్లాడు పుట్టాడు. ఎందుకు వచ్చింది? ఆ పిల్ల కూడా చచ్చిపోద్దామో ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను మాట్లాడుకున్నాను. ఫోటో డెలిట్. ఇలా నక్షత్రాలు పెట్టారంటే ఫోటో డెలిట్. స్తోత్రం. అసలు చెప్పను. మనకెందుకు ఇది ఇద్దరు, మనకెందుకు ఈ సేడ్ అంతా అని చెప్పి నేనేం చేస్తానంటే డెలిట్ చేసి పడతాను. మనకెందుకు నక్షత్రాలకి కొంతమంది తెలియక పెడతా ఉంటారు లేండి. కొంతమంది తెలియక ఏం చేస్తూ ఉంటారండి, పెడతా ఉంటారు. కొంతమంది తెలిసి కూడా పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ నక్షత్రాలన్నీ జాతకాలన్నీ చూస్తే అందరు గుడి మెట్లే. మొదటి మెట్టు ఒకడో, రెండో మెట్టు ఒకడో, మూడో మెట్టు ఒకడో, 16 మెట్టు ఒకడో, 18వ మెట్టు ఒకడో, మొత్తం మెట్ల దగ్గర అడుక్కునే రకమే తప్ప ఒక్కడ జాతకం బాగోలేదని శకునం చెప్పాడంటే ఆడెవడో. రేపు మొత్తం స్టోరీ అంతా ఎలా ఉంది ఏంటండి అని చెప్పేసి అనుకుని ఇంక మా ఇంట్లో ఎవరూ లేరండి. మరి ఇంత సమృద్ధితో ఇంట్లో ఎలా ఉన్నామంటే ఎవడో ఉండుంటాడు. మాకు సంబంధించినోడు. ఇప్పుడు పనోడు ఆశీర్వాదం మాకెందుకు వస్తుంది? మా ఆశీర్వాదం పనోడికి రావాలి కానీ కాదండి. ఇంకెవరు లేరా? మీ పిల్లలకు పెళ్ళి అయినాయి అంటే, 2 ఆడపిల్లలు అన్నారు కదా, పెళ్ళి అయినాయి అంటే 2కి పెళ్ళి అయిపోయినాను. సరే 2 అల్లుళ్ళు పేర్లు ఇవ్వన్నానంట. 2 అల్లుళ్ళు పేర్లు ఏంటి? ఆడు మా కొంపలోకి ఒక్కడొచ్చి మొత్తం కొంపకి తాళి కట్టేసాడు. ఏంటి మొత్తం ఇంట్లో ఉన్న బ్యాచ్ అందరికీ తాళి కట్టేసాడు యాకోబు. ఒక పిల్లని పెళ్లి చేసుకుంటారని మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతటికి తాళి కట్టేసాడు. ఫస్ట్ రాహిల్ని చేసుకున్నాడా, తర్వాత రేయ చేసుకున్నాడా, తర్వాత ఇంకా ఆపలేదు మనోడు. దాన్ని పెట్టేసాడు. ఇంక వెళ్ళిపోతాం రండి నన్ను మొత్తం ఈ ఊరినే పెళ్లి చేసేలో ఉన్నారు మీరు అందరూ కలిసి నాకని చెప్పి పారిపోయి వచ్చేసాడు. లేకపోతే ఇంకో 16 మందిని చేసేవారు యాకోబుకి. ఈయన గారు మరి ఆత్మానం పెళ్లి పాటలు పాడితే బాగుంది అనుకున్నాడు ఏంటో, ఎక్కడ లేని పాటలు పాడించేసుకుని ఎక్కడ లేని పెళ్ళిళ్ళు చేసేసుకున్నాడు. సరే ఆయన పెళ్ళిళ్ళు కూడా మనకెందుకు లేండి. అల్లుళ్ళు లేరు బాబు, ఒకటే అల్లుడు, మొత్తం అందరికీ ఆడే చేసుకున్నాడు. మొత్తం అందరికీ ఒకటే బయోడేటా అని చెప్పేసి ఆడి డేటా ఇచ్చారంట. ఆడి పేరునైతే ఎప్పుడు చూసినా ఏది పడాలో అదే పడిపోతాడంట. చిచ్చి ఇంకోటేసారి అంటే మీ ఇంట్లో మీరు ముద్ద తింటున్నారంటే, హలో, మీరు శుభ్రంగా బట్టలు కట్టుకుంటున్నారంటే కారణం ఎవరు తెలుసా? ఆయనే. మీరేమనుకున్నారు సార్? నా ఇంకా కోపంగా చూస్తున్నారు. అలా ఏం రాసి ఉండదు, అలా ఏం లేదు అనుకుంటున్నారు కదా. ఒకసారి తీసి చదవండి. అలా అనుకుంటున్నారు లేదా? యెహోవా నన్ను నిన్ను బట్టి యెహోవా. ఎవరిని బట్టి? నిన్ను బట్టి. అసలు నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునం చూచి తెలుసుకుంటానని చెప్పాను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని చెప్పండి. ఇలా అదే వచనం చెప్పండి. అలాగే నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని రాసిందా? ఏమి చూసి తెలుసుకున్నాడంట? శకునము చూసి తెలుసుకున్నాడంట. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకొంటిని. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా నీ సౌభాగ్యం కాదా? ఇదంతా నీ దీవెన కాదా? ఇదంతా నీకు దేవుడిచ్చిన కృప కాదా? నిన్ను బట్టే నీ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకే ఆ ఇంటి ఆశీర్వాదం. నువ్వు ఆ ఇంట్లో నిలిచి ఉంటే ఆ ఇంటి వారికి ఆశీర్వాదం. నువ్వు ఎక్కడ ఇల్లు అడుగు పెడతావో ఆ ఇంటి వారికి ఆశీర్వాదం. నువ్వు ఎక్కడ నిలిచి ఉంటావో ఆ ఇంటి వారికి దీవెన. నువ్వు ఎక్కడ ఉంటావో ఆ ఇంట్లో మేలు. నువ్వు అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది.
దేవునికి స్తోత్రం. అవును బిడ్డ, నువ్వు అడుగు పెట్టావు, ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. యాకోబు ఆశీర్వాదం ఏమీ కనపట్లేదు, పొరపాటు చేసుకున్నాడు. కానీ యాకోబును బట్టి యాకోబు ఇల్లంతా ఏమవుతుందంట? ఆశీర్వదించబడిపోతుందంట. అతను వచ్చేటప్పటికి అతని ఆస్తి కొంచెమే. ఇప్పుడు చదవండి, ఆ మాట కూడా చదువుదాం, బాగుంటుంది. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అది బహుగా అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. నేను పాదం పెట్టిన చోటెల్లా, చెప్పండి, నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. నన్ను నువ్వు ఇంకో చోట పనికి పెడితే అక్కడ ఆశీర్వదించాడు. నన్ను తీసుకెళ్ళి పొలంలో వేస్తే పొలాన్ని ఆశీర్వదించాడు. నన్ను తీసుకెళ్ళి సాల్లో వేస్తే సాల్లో ఆశీర్వదించాడు. నన్ను తీసుకెళ్ళి ఆ మిల్లులో పెడితే మిల్లుని ఆశీర్వదించాడు. నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెడితే నీ ఇంటిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అది నీ ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు కూడా ఏమనిపిస్తుంది? నన్ను బట్టే ఈ ఆశీర్వాదం అని అనిపించట్లేదా? అనిపించాలి. నేనైతే అలాగే అనుకుంటాను. హల్లెలూయా. ఒక్కోసారి అంటూ ఉంటారు, మీ పిల్ల పుట్టిన తర్వాత మీకు చాలా బాగుంది అంటారు. ఏంటి? నన్ను బట్టే దాని ఆశీర్వాదం. మీ అబ్బాయి పుట్టిన తర్వాత ఇదేంటి మూర్ఖుల్లో ఉన్నాడని నన్ను అనుకోండి, మీరు ఏం పర్లే, నాకేమీ సిగ్గులేదు. నేనేమో నిజాలు మాట్లాడుకోవడానికి నేనేం పెద్ద సిగ్గుపడిపోను, నాకు తెలుసు. మీ అబ్బాయి పుట్టిన తర్వాత అంటూ ఉంటారు. ఎవరిని బట్టి? నన్ను బట్టే వాళ్ళు ఆశీర్వదించబడాలి. రేపొద్దున వాళ్ళు కూడా మంచిగా యథార్థంగా నీతిగా బతికితే వాళ్ళను బట్టి వాళ్ళ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. ఆ తర్వాత వాళ్ళు కూడా నమ్మకంగా బతికితే వాళ్ళను బట్టి వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఇప్పుడు ఆశీర్వదించబడేది మాత్రం నన్ను బట్టే. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు అదే మాట చెప్పగలవా? నన్ను బట్టే యెహోవా ఈ ఇంటిని ఆశీర్వదించాడని. తప్పేమి కాదు, అదేమన్నా పాపం అనుకుంటున్నారా? పాపం నేనే ఇలా చేశాను అంటలేదు కదా. నువ్వు నన్ను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నకు నేనే పాటి వాడిని. యాకోబు డైరెక్షన్ ఇదంతా. యాకోబు చెప్పిస్తున్న మాట అది. దావీదుతో యాకోబు చెప్పిస్తున్న మాట, నువ్వు ఏ పాటి వాడివని దేవుడు నిన్ను ఆశీర్వదించాడో. నేను నిజంగా ఏ పాటి వాడను కాను. నాకు ఏ యోగ్యత లేదు, నాకు ఏ అర్హత లేదు, నేను ఎటువంటి ఆధిక్యతలోను ఘనతలోను లేను. కానీ నన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఎంతగా తెలుసా? తన మామగారు తన్ని దాసుడిగా చూసిన ఆయన, తన్ని తక్కువగా చూసిన ఆయన అతని చేతులు పట్టుకొని, బాబా నువ్వు వెళ్ళిపోకు నాయనా, నువ్వు వెళ్ళిపోకురా, నిన్ను బట్టే యెహోవా నన్ను ఆశీర్వదించాడయ్యా, నిన్ను బట్టే నన్ను ఆశీర్వదించాడని నేను తెలుసుకున్నానయ్యా. నీ దేవుడైన యెహోవా నా ఇల్లంతా ఆశీర్వదించాడయ్యా, నా ఇంట్లో ఉండేయ్యా కొన్నాళ్ళు, నా ఇంట్లో ఉండేయ్యా కొన్నాళ్ళు అని బ్రతిమలాడుకున్నాడు. బిడ్డా, ఈరోజు నిన్ను బట్టి ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి తెలుసా? నిన్ను బట్టి రాబోయే తరాలన్నీ దేవుణ్ణి తెలుసుకోబోతున్నాయి. అవును, నీ ఇంట్లో ఇంతకుముందు దేవుడు అంటే తెలీదు. నీ తర్వాత నీ పిల్లల పిల్లలు దేవుణ్ణి తెలుసుకుంటారు. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మా నాయనమ్మ ఎన్ని కష్టాలు పడిందో అని చెప్తారు. మా అమ్మమ్మ ఎన్ని కష్టాలు పడి మమ్మల్ని దేవుళ్ళకు నడిపించిందో తెలుసా? మా తాతయ్య ఒప్పుకునేవాడు కాదట, మా తాతయ్య అదో రకంగా ఉండేవాడట. కానీ మా నాయనమ్మ చేసిన ప్రార్థన ఈరోజు మా ఇల్లందరికి, మనం అందరం ఆశీర్వదించబడాలంటే మన నాయనమ్మే కారణమే అని నీ గురించి చెప్పుకుంటారు. ఇలా ఎంతమందికి ఆశగా ఉంది నా గురించి, నా మనవలందరూ అలా చెప్పుకోవాలని? మా తాతయ్యని బట్టే. మా తాతయ్య అలా ఉండేవాడట, ఎంతో కష్టపడి సేవ చేసేవాడట. మా తాతయ్య తినక దేవుని పని చేసేవాడట. మా తాతయ్య ఎక్కడికి స్వార్థకి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడట. ఒక బైబిల్ పట్టుకొని ఎంతోమందిని మందిరానికి నడిపించాడంట మా తాతయ్య అని నీ మనవలు చెప్పుకోవాలని ఎంతమందికి ఉంది? బిడ్లారా, నిన్ను బట్టి కాదా ఈ ఆశీర్వాదం అంతా? నిన్ను బట్టి కాదా ఈ దీవెనంతా? నిన్ను బట్టి కాదా ఈ కృప అంతా?
నిన్ను బట్టి కాదా ఈ సమృద్ధి అంతా? నిన్ను బట్టి కాదా ఈ ఇల్లు? నిన్ను బట్టి కాదా ఈ వాహనం? నిన్ను బట్టి కాదా ఈ ఆస్తి? నిన్ను బట్టి కాదా ఈ పిల్లలు? నిన్ను బట్టి కాదా నీకున్న సమస్తము? నీవు కలిగి ఉన్నవన్నీ ఆయన నీకు అనుగ్రహించిన కృపాదానమే. బిడ్డ, నిన్ను దేవుడు ప్రేమించాడు. నువ్వు అతిశయపడాలి. నిన్ను దేవుడు ప్రేమించాడు. నిన్ను బట్టి నీ భర్తను ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను బట్టి నీ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను బట్టి నీ భార్యను దీవిస్తున్నాడు దేవుడు. నిన్ను బట్టి దీవిస్తున్న దేవుడు. నిన్ను నన్ను దేవుడు ఎలా ఉంచాడు తెలుసా? ఆశీర్వాదానికి కారణంగా ఉంచాడు. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరితో మాట్లాడావు నాయనా. నిజమే, వాళ్ళ కన్నీటి ప్రార్థనలే ఈరోజు ఉన్నత పదములోకి వారిని నడిపిస్తున్నాయి నాయన. వారి కన్నీటి ప్రార్థనలే ఉన్నతమైన అనుభవాల్లోకి వారిని తీసుకుని వెళుతున్నాయి ప్రభువా. వారి కన్నీటి ప్రార్థనలకు విలువ ఉంది నాయన. వారి కన్నీటి ప్రార్థనలకు ఒక జవాబు ఉంది నాయన. ఇవి వ్యర్థము కావని వాక్యం చెప్తున్నట్లుగా ఎవరి కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు నాయన. నువ్వు వ్యర్థం చేసిన దేవుడు కాదు అయ్యా. మొదట కొంచెముగా ఉన్న ఈ స్థితికి తుదకు మహా అభివృద్ధి అవ్వబోతుంది నాయన. ఇప్పుడు ఏమీ లేని వారిగా ఉన్న వీరు రేపు మహా అభివృద్ధి పొందుతారు నాయన. మహా అభివృద్ధి పొందుతారు నాయన. గొప్ప దీవెనలు వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తారు ప్రభువా. అలాంటి కృపను వారికి దయచేయండి. అలాంటి దీవెనను వారికి దయచేయండి. అలాంటి ఆశీర్వాదమును వారికి దయచేయండి. అలాంటి మేలును వారికి దయచేయండి. అలాంటి కృప వారికి అనుగ్రహించండి. ప్రియుడా నమ్మదగిన దేవుడా, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట వారి హృదయంలో రాసుకుని నీ కొరకు నమ్మకంగా జీవించు భాగ్యం వారికి దయచేసి కృప చూపించి బలపరచమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.